లచ్చి సమ్మర్ హాలిడేస్ అయిపోతూనే ఉన్నాయి కదా, ఇంటికి వస్తానని ఇంకా రాలేనేంటమ్మా? ఇంటికి మా ఆడబడుచు వచ్చిందమ్మా. తను ఉన్నప్పుడు ఎలా రాను? మా అత్తయ్య గారిని అడిగినా బాగోదు. ఆడబడిసి వస్తే తన పని తానే చేసుకుంటది. ఆమెకేమన్నా కొత్త ఏంటే? మొన్నటి వరకు ఆమె ఉన్న ఇల్లే కదా, అడుగుతా అలానే అంటారు కానీ నువ్వు వెళ్తున్నానని చెప్పేసి వచ్చాయి. అత్తమ్మా నీకేం తెలియదు లేవే, నువ్వు నోరు మూసుకో. అత్తమ్మా మా ఇంటికి వెళ్ళొస్తానే. అదేంటే లచ్చొస్తే బ్యాగ్ వేసుకొని నువ్వు బయటకు వెళ్తున్నావు? అదేంటత్తమ్మా, మీ కూతురుకి అదేగా చెప్పింది, నేను అదే ఫాలో అయ్యాను, అందులో తప్పేముంది? ఏదో నా కూతుర్ని వచ్చి 4 రోజులు నుడిపోమన్నాను, అది కూడా తప్పేనా? అది తప్పు కాదు అత్తమ్మా, మీరిచ్చిన సలహా తప్పు. మీరిచ్చిన సలహా వల్ల తనకి వాళ్ళ అత్తగారికి మధ్యలో మనస్పర్ధలు వచ్చేవి. మరి ఇప్పుడు ఎలానే? మీరేం టెన్షన్ పడకండి అత్తమ్మా, మీరు ఫోన్ పెట్టేగానే నేను వాళ్ళ అత్తగారితో మాట్లాడాను. మంచి పని చేసావు. సరే నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. కానీ నేను ఎక్కడికి వెళ్ళట్లేదు అత్తమ్మా, మీకు మామూలుగా చెప్తే అర్థం చేసుకోరు, అందు గురించి ఇంత డ్రామా ఆడాల్సి వచ్చింది. మీ ఇద్దరు మాట్లాడుకుంటుండండి, నేను వంట చేసేస్తాను. కానీ పిల్లలు తప్పు చేస్తుంటే మనం సరిచేయాలి, అంతేకాని సరైన తోవలో నడుస్తున్న వాళ్ళకి మన గుడ్డి ప్రేమతో తప్పుడు సలహాలు ఇవ్వకూడదు.